మనకు మనమే చెప్పుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం చెప్పనంత వరకు వాళ్ళు గమనించి తెలుసుకునేది చాలా తక్కువ ఉంటుందండి. వాళ్ళు చాలా తెలివిగా మనతో మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, మన లోపల నుంచి మన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకి ఎవరంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం లేదు, మన మీద మనకి ఎంత నమ్మకం ఉంది, మనల్ని మనం ఎంత నమ్ముతున్నాము, వేరే వాళ్ళని ఎవరినెవరిని ఎంత నమ్ముతున్నాము, ఇలాగా వాళ్ళు మన గురించి చాలా తీక్షణంగా శ్రద్ధ పెడతారు. అసలు నా ఉద్దేశం అయితే ఇలా ఎదుటి వ్యక్తుల మీద అంత శ్రద్ధ పెట్టే బదులు ఎవరి మీద ఆళ్ళు శ్రద్ధ పెట్టుకుంటే ఆళ్ళ జీవితాల్లో ఆ ఎదుగుదల అనేది లేదని చెప్పి ఎవరిని చూసి అసూయ పడుతున్నారో, ఆ అసూయ పోయి వాళ్ళ జీవితాల్లోనే ఎదుగుదల అనేది ఉంటుందండి. కానీ చాలామంది దీన్ని రియలైజ్ అవ్వరు. అంటే తెలుసుకోలేరు. మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన శత్రువుల నుంచి మనం బయటపడాలి అంటే, మనం సాధ్యమైనంత వరకు కూడా మన ఆలోచనల ద్వారా, మన విషయాలు గానీ, మన మాటల ద్వారా గానీ మనం చెప్పకూడదు. మనం ఏ పని చేస్తున్నా సరే, ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మనం ఏం ఆలోచిస్తున్నాము, ఆ విషయంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అనేది మనం బయటకు ప్రకటించకూడదు. మనం ఇలా చేసినట్లయితే 90% మనం మన సమస్యల నుంచి బయటపడతాము. రహస్య శత్రువులు ఎవరైతే మనల్ని ఆపాలి అనుకుంటున్నారో, వాళ్ళు మనల్ని ఏమీ పెద్ద ఇంపాక్ట్ చేయలేరండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరే చూడండి. మనం ఒకళ్ళని బాగా స్నేహితులని నమ్ముతున్నాము. లేదు అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఒకళ్ళని బాగా మనం నమ్ముతున్నాం. మన వాళ్ళు వీళ్ళు మన మంచినే కోరుకుంటున్నారు అని చెప్పి. మనం చాలా నమ్ముతున్నాం కాబట్టి సహజంగా మన ఇంట్లో జరిగే విషయాలు లేదా మన విషయాలు అన్నీ మనం వాళ్ళతో పంచుకుంటున్నాం. వాళ్ళు నిజంగా మన వాళ్ళైతే పర్వాలేదు. కానీ వాళ్ళు మన చెడు కోరుకునే వాళ్ళైతే ఏం చేస్తారు? ఒక పని మీరు చేయాలనుకుంటున్నారు. ఆ పనిలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలా ధైర్యంతో, చాలా నమ్మకంతో మీరు చెప్పారు. వాళ్ళేంటంటే ఆ పనిలో మీరు సక్సెస్ సాధించకూడదు అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా చెప్తే తెలిసిపోతుందని చెప్పి అనుమానం రాకుండా ఇండైరెక్ట్‌గా మా చుట్టాల్లో ఇలా జరిగింది, లేదు అంటే నా ఫ్రెండ్‌కి ఇలా జరిగింది, ఇలాంటి పనిని స్టార్ట్ చేయాలనుకున్నారు, ఇలా ఇబ్బంది పడ్డారు. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి నేను నీ మంచి కోసం ఇలా చెప్తున్నాను. చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకో. మనం అప్పుడు ఆ పని మీద చాలా నమ్మకంతో ఉన్నాము సాధించాలి అని చెప్పి. ఎప్పుడైతే మనకి ఒక సూచన వచ్చిందో, మామూలుగా అయితే ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, ధైర్యం అన్నీ ఉంటాయో వాళ్ళ మాటలని వింటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వాళ్ళని వాళ్ళు కాకుండా అతిగా అంటే బయట వాళ్ళని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్న పని మీద కొంచెం దృష్టి తగ్గుతుంది. అంటే అప్పటి వరకు ఉన్న ధైర్యం కొంచెం తగ్గుతుంది. భయం అనేది మొదలవుతుంది. ఏమో నా స్నేహితురాలు నాకు ఇలా చెబుతుంది, లేదా నా స్నేహితుడు ఇలా చెప్తున్నాడు.